एटलुंदी शुक्ला जी? अब्सोल्युटली केसीपीडी बाबू। शेर शहनाने से शेर ही होता है, बिल्ली नहीं बनता रे बुल्लब्बा। ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చేసాను బడ్జెట్ క్యూలెట్ టీవీ. నిజంగా వీళ్ళు అసలు ఈ ప్రైజింగ్ సెగ్మెంట్ లో క్యూలెట్ టీవీని ఎలా తీసుకొచ్చారో నాకైతే అర్థం కాలేదు. ఎక్స్క్లూజివ్ గా మనకి ఈ బిగ్ బిలియన్ డే సేల్స్ లో ఆఫర్స్ లో ఇది మీకు అరౌండ్ 23 వేల రూపాయలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. 23 వేల రూపాయలకి క్యూలెట్ అల్ట్రా హై డెఫినేషన్ 4K విత్ డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మస్ అంటే రియల్లీ క్రేజీ డీల్. అలా అని చెప్పి దీన్ని తక్కువ అంచనా వేయకండి. హైసెన్స్ బ్రాండ్ గురించి నేను మీకు స్పెషల్ గా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆలస్యం చేయకుండా ఫస్ట్ అన్బాక్సింగ్ చూసేద్దాం. ఆ తర్వాత నా రివ్యూని కూడా నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మీకు 2 టేబుల్ టాప్ మౌంట్స్ అలాగే ఒక వాల్ మౌంట్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సాధారణంగా రెస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ లో మనం అదనంగా కొనాల్సి ఉంటుంది. అండ్ ఒక సెటప్ గైడ్ తో పాటుగా మీకు పవర్ కార్డ్ అండ్ రిమోట్ కంట్రోల్ అండ్ టేబుల్ మౌంట్ చేసుకోవడానికి స్క్రూస్ అలాగే 2 AAA సెల్స్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. బూట్ చేయగానే మీకు ఇక్కడ హైసెన్స్ తో పాటు విడా ఓఎస్ కి సంబంధించినటువంటి యానిమేషన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఎస్, విడా ఇస్ అండ్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనెక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది యూజువల్ గా మనం స్మార్ట్ టీవీస్ అన్నిట్లో గూగుల్ టీవీ లేదన్నట్లయితే కనుక టైజన్ ఓఎస్ లేదా వెబ్ ఓఎస్ చూస్తుంటాం. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. డెడికేటెడ్లీ దీన్ని టీవీస్ కోసమే తయారు చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఫిజికల్ గా టీవీ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో నేనైతే సెటప్ కంప్లీట్ చేసేసాను. సో ఇనిషియల్ గా డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వచ్చారు అంటే బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి మెటల్ మెటీరియల్ అయితే యూస్ చేయడం జరిగింది. ఏదైతే పీసీబీ ఉంటుందో అక్కడంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ ని యూస్ చేశారు. ఈవెన్ టేబుల్ టాప్ స్టాండ్స్ ఏవైతే ఇవి కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మనకు ప్రొవైడ్ చేశారు. టీవీ ఆఫ్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ బెజల్లెస్ డిస్ప్లేగా మనకు కనపడటం జరుగుతుంది. అండ్ సరికొత్తగా వీళ్ళు వచ్చేటప్పటికి దీన్ని ఫ్లోటింగ్ డిస్ప్లే అనేటువంటి పేరుతో తీసుకొస్తున్నారు. సో డిస్ప్లే అనేది కొంచెం మనకి ప్యానల్ నుంచి సపరేట్ అయ్యి పైకి వచ్చినట్టు కనపడుతూ ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్ అని మనం అనుకోవచ్చు. ఇక పోర్ట్స్ విషయానికి వచ్చారంటే బ్యాక్ సైడ్ మీకు 2 USB పోర్ట్స్ అలాగే 3 HDMI పోర్ట్లు అండ్ ప్రైమరీ పోర్ట్ ఏదైతే ఉందో మీకు ER కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ దీంట్లో ALM ఇలాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ అండ్ ట్రెడిషనల్ RFID పోర్ట్ తో పాటు మనకి యాంటీనా 2 పోర్ట్ ని కూడా అంటే డైరెక్ట్ గా మీకు DTH ఉందంటే దీన్ని కనెక్ట్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. అలాంగ్ సైడ్ విత్ ఆప్టికల్ ఆడియో అండ్ స్టాండర్డ్ RJ45 కేబుల్ తో సహా. ఇక బ్యాక్ సైడ్ మీకు వచ్చేటప్పటికే AV పిన్ కనెక్టర్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద టీవీ మీకు వచ్చేటప్పటికే ఆ పవర్ పోర్ట్ ని అయితే కనెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో బాటమ్ మీకు ఒకే ఒక ఫిజికల్ బటన్ ఉండడం జరుగుతుంది ఆన్ ఆఫ్ కోసం. అండ్ బాటమ్ మీకు 7 వాట్స్ కి సంబంధించినటువంటి 2 స్పీకర్స్ మనకు ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్ ఇది మనకి హోమ్ స్క్రీన్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సేమ్ మనకి గూగుల్ టీవీ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ కూడా రావడం జరుగుతుంది. ఇందులో మీకు వచ్చేటప్పటికి నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ కూడా మనకి ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. మంచి విషయం ఏంటి అంటే దీని యొక్క డీటెయిలింగ్ అనేది మనం ఆస్వాదించగలం. యూట్యూబ్, డిస్నీ ప్లస్, హాట్స్టార్, హంగామా, సోనీ లివ్, Z5, ఎరోస్ నౌ కిడ్స్ అలాగే మరికొన్ని యాప్స్ అన్నిటిని కూడా మనం ఇందులోకి వెళ్ళైతే ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అఫ్ కోర్స్ దీంట్లో మనకి డిఫాల్ట్ గా యాప్ స్టోర్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి కూడా మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒకసారి మనము వీడియో క్వాలిటీని కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఇందులో మనకి ప్యానల్ వచ్చేటప్పటికే క్యూలెట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్యానల్ యూస్ చేస్తారు. అండ్ మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే 250 నిట్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ యూట్యూబ్ లో డైరెక్ట్ గా మీరు ఇక్కడ చూడొచ్చు క్వాలిటీ కూడా 4K ప్లే అవడం జరుగుతుంది. ఈవెన్ బ్లాక్స్ అన్ని కూడా పైన కింద మీరు ఫ్రేమ్ చూస్తున్నారు కదా, బ్లాక్స్ కూడా డీపర్ బ్లాక్ గా మనకు కనపడడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది క్యూలెట్ కాబట్టి. సో చూసారు కదా వామ్ లో కలర్స్ ఏవైతే ఉన్నాయో పర్వాలేదు, డీటెయిలింగ్ అనేది కూడా చాలా బాగుంది. ఒకసారి యూట్యూబ్ లో డైరెక్ట్ గా మనకి HDR ప్లే అవుతుందా ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో ఈవెన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది 12K 120 FPS. అఫ్ కోర్స్ మనకి టీవీ వచ్చేటప్పటికే జస్ట్ కేవలం మనకి 60 FPS మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి దీని లోపల సెట్టింగ్స్ లోకి వెళ్ళి HDR ప్లే అవుతుందా ప్లే అవ్వట్లేదా అని కూడా ఒకసారి చెక్ చేద్దాం. అంటే యూట్యూబ్ కి డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నా చేయట్లేదు అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 4K లో HDR డైరెక్ట్ గా మనకి ఇక్కడ ప్లే అవడం జరుగుతుంది. అండ్ దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఒకవేళ డైరెక్ట్ గా మీరు 720p పెట్టినా గానీ ఆటోమేటిక్ గా దీంట్లో ఉండేటువంటి అప్ స్కేలింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో పిక్చర్ ని బెటర్ క్వాలిటీగా మనకు విజువల్ చూపించడం కోసం అప్ స్కేల్ చేసి చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డీటెయిలింగ్ అనేది. ఇప్పుడు మీకు ప్లే అవుతున్నటువంటి వీడియో ఏదైతే ఉందో జస్ట్ 720p మాత్రమే. సో 720p లో కూడా డీటెయిలింగ్ చూసారా, ఆ షార్ప్నెస్ చూసారా. సో ఇది ఇందులో ఉన్నటువంటి అడ్వాంటేజ్. అండ్ దీంతో పాటు ఇది మనకి డాల్బీ విజన్ అలాగే HDR కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. బేసిక్ గా HDR అలాగే డాల్బీ విజన్ కంటెంట్ సపోర్ట్ చేయడం వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి అంటే పిక్చర్ మరింత బ్రైటర్ గా అలాగే పిక్చర్ మరింత వివిడ్ అంటే కలర్స్ మనకి పాప్ అవుతూ కనపడటం అయితే జరుగుతుంది. సో ఒకసారి నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి నెట్ఫ్లిక్స్ లో కూడా HDR సపోర్ట్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఒక మూవీ చూస్తున్నాను. ఇక్కడ 4K సపోర్ట్ చేస్తుంది. అలాగే మరొకటి వచ్చేటప్పటికే HD అండ్ మరొకటి వచ్చేటప్పటికే ఈవెన్ డాల్బీ విజన్ అలాగే స్పీషియల్ ఆడియో కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. బై ద వే మీ దగ్గర ఏదైనా స్పీషియల్ ఆడియో సపోర్ట్ చేసేటువంటి TWS బడ్స్ ఉన్నాయన్నట్టయితే దానికి కనెక్ట్ చేసి కూడా
మీరు మూవీని అయితే వాచ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇదే కాదు, ఒకవేళ మీరు ఏదైనా మ్యూజిక్ వింటున్నారు అన్నట్లయితే కనుక జస్ట్ ఆడియో ఓన్లీ సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక జస్ట్ కేవలం మీకు ఆడియో మాత్రం రావడం జరుగుతుంది, స్క్రీన్ ఆఫ్ అయిపోయి. మళ్ళీ మీరు ఏదైనా కీన్ ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్ గా మళ్ళీ ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఇందులో నుంచి డైరెక్ట్ గా మనము సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోయి పిక్చర్ యొక్క మోడ్ సెట్టింగ్స్ ని కూడా మనమైతే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కలర్ టెంపరేచర్ కి సంబంధించినటువంటి ఫీచర్స్ అన్నిటిని కూడా లైక్ మీకు వామ్ ఎక్కువ కావాలనుకుంటే వామ్, అలాగే వామ్ 2, అలాగే స్టాండర్డ్ తో పాటు ఈవెన్ కూల్ ని కూడా మీరైతే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. బట్ ఆటోలో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మీకు కావాల్సినటువంటి ఫీచర్స్ అన్నిటిని కూడా అదే సెట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ గామా క్యాలిబ్రేషన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు, ఆర్బిఐ మోడ్ లేదా లో బ్లూ లైట్. బేసిక్ గా ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉన్నారు అన్నట్లయితే కనుక సో ఎక్కువగా టీవీల దగ్గర నుంచి చూస్తుంటారు కాబట్టి వాళ్ళ కళ్ళకి ఎలాంటి హామ్ కానివ్వకుండా బ్లూ లైట్ ని ఇది కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది. బట్ మీకు పిక్చర్ అంతా కొంచెం వామ్ గా కనపడటం అయితే జరుగుతుంది. ఈవెన్ ఇక్కడ మనకి గేమింగ్ మోడ్ కూడా తీసుకొచ్చారు. బేసిక్ గా దీని వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే కలర్స్ ఏవైతే మరింత బెటర్ గా పాప్ అవుతూ మనకు కనపడడం జరుగుతుంది. ఈవెన్ పిక్చర్ యొక్క మోడ్ కూడా మనకి ఇక్కడ హెచ్డిఆర్ డే లైట్ కావాలా, నైట్ కావాలా, లేదా హెచ్డిఆర్ డైనమిక్ కావాలా, హెచ్డిఆర్ స్పోర్ట్స్ కావాలా, ఇలా మనం పిక్చర్ మోడ్స్ ని కూడా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పటిదాకా వీడియో చూసారు కదా, ఒకసారి ఆడియో కూడా వినేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఆడియో రికార్డ్ చేసింది ఏదైతే ఉందో నార్మల్ మైక్రోఫోన్ ద్వారా, బట్ ఫిజికల్ గా మీరు విన్నారు అన్నట్టయితే దీని యొక్క క్వాలిటీ నెక్స్ట్ లెవెల్. బట్ నేనైతే స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను ఏదైనా సబ్ ఊఫర్ ని ప్లేస్ చేసుకోమని. అండ్ ఇందులో ఉండేటువంటి ఆర్క్ కమ్యూనికేషన్ పోర్ట్ ద్వారా మీరు అవుట్పుట్ తీసుకున్నారు అన్నట్లయితే మీకు డాల్బీ ఆడియో, డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్స్ ని కూడా లైక్ మీ ఏవి రిసీవర్స్ ఉంటుంది సరే వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ దీంట్లో సౌండ్ ప్రొఫైల్స్ లో కూడా మనము స్టాండర్డ్, థియేటర్, మ్యూజిక్, స్పీచ్, లేట్ నైట్ లేదన్నట్టయితే స్పోర్ట్స్ మోడ్ లో కూడా అంటే డిఫరెంట్ ప్రొఫైల్స్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ డాల్బీ అట్మాస్ మనం ఆన్ ఆఫ్ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈవెన్ ఇక్కడ మీరు స్పీకర్స్ దేని సెలెక్ట్ చేసుకుంటున్నారు, టీవీ స్పీకరా లేదన్నట్లయితే కనుక SPDF ద్వారా లేదా ఆర్క్ ద్వారా అని చెప్పి, ఒకవేళ మీరు HDMI ఆర్క్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటారంటే ఆర్క్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్ గా మీకు ఆర్క్ ద్వారా రికగ్నైజ్ అయ్యి దాని ద్వారా అవుట్పుట్ రావడం జరుగుతుంది. బట్ నేనైతే చాలా స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను అడిషనల్ గా సబ్ ఊఫర్ ని యూస్ చేయమని చెప్పి బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ కోసం. అండ్ బై ద వే దీంట్లో మీకు వచ్చేటప్పటికే 14 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ మనకు రావడం జరుగుతుంది. ఇక దీనిలో మనకు వచ్చేటప్పటికే క్వాడ్ కోర్ ప్రాసెసర్ ని తీసుకొచ్చారు విచ్ కమ్స్ విత్ 2GB ఆఫ్ ర్యామ్ అలాగే 8GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ తోటి. సో ఇదేం మొబైల్ ఫోన్ కాదు, మనకు అంత హ్యూజ్ రిక్వైర్మెంట్ అయితే ఏం లేదు, బట్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి సరిపడా స్టోరేజ్ అని నేను చెప్తాను. ఈవెన్ దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ ను కూడా మన ముందు తీసుకొచ్చారు. డైరెక్ట్ గా ఒకవేళ మీరు ఏదైనా ఐఫోన్ యూస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక మీరు మీ మొబైల్ ఫోన్ లేదా మీ ల్యాప్టాప్స్ నుంచి డైరెక్ట్ గా దీనికైతే స్ట్రీమ్ చేయొచ్చు. అండ్ వీటితో పాటు ఒకవేళ మీరు కనుక ఆండ్రాయిడ్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక అఫ్ కోర్స్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి మైరా క్యాస్ట్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. అండ్ దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే దీంట్లో మనకి విడా ఓఎస్ కాబట్టి విడాకి సంబంధించినటువంటి వాయిస్ సెర్చ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ మీరు కావాలంటే అమెజాన్ ఎలెక్సా అని లేదన్నట్లయితే కనుక గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ ను కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ విడా చాలా ఫాస్ట్ గా ఉంది. ఓపెన్ నెట్ఫ్లిక్స్. సో జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకి ఇది ఓపెన్ అవడం జరుగుతుంది. సో గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ కన్నా కానీ ఇది చాలా ఫాస్ట్ గా మనకు వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఈవెన్ ఇందులో మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళారు అన్నట్లయితే జనరల్ గా మనం యూస్ చేసేటప్పుడు క్యాషెస్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మనకి యాప్స్ ఏవైతే చాలా స్లోగా లోడ్ అవడం జరుగుతూ ఉంటుంది. ఇందులో మీకు అప్లికేషన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి క్లియర్ క్యాషెస్ సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక మీ టీవీ మరింత ఫాస్ట్ అవడం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ మీకు రిక్వైర్మెంట్ లేనటువంటి యాప్స్ ఏవైతే డైరెక్ట్ గా మనము వీటి నుంచి అయితే డిలీట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికే డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బ్లూటూత్ సహాయంతో మరిన్ని అడిషనల్ డివైసెస్ అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంతే కాదండి, దీనికి మనకి డెడికేటెడ్ మొబైల్ యాప్ ని కూడా ప్రొవైడ్ చేశారు. డైరెక్ట్ గా మీరు QR కోడ్ ని స్కాన్ చేసి యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుంచి అంటే వితౌట్ రిమోట్ లేకుండా డైరెక్ట్ గా మీరు మొబైల్ ఫోన్ ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనకు కొన్ని డెడికేటెడ్ బటన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ అలాగే యూట్యూబ్ మ్యూజిక్ తో పాటు బ్రౌజర్ కూడా. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ని కూడా డైరెక్ట్ గా మనకి ఈ విడా ఓఎస్ ఏదైతే ఉందో అంటే త్రూ కేబుల్ ద్వారా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ అలాగే ఫ్రీ టు ఎయిర్ కంటెంట్ ఉంటుంది చూసారా, సో ఆ కాంటెంట్ అంతా కూడా మీరైతే వాచ్ చేయొచ్చు. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి ఫిజికల్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా ఇది క్లిక్ చేశారు అన్నట్లయితే దీని రిలవెంట్ యాప్ ఓపెన్ అయ్యి దానికి సంబంధించినటువంటి కాంటెంట్ ఏదైతే ఉందో మనకు చూపించడం జరుగుతుంది. ఈవెన్ మీడియాలోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక డైరెక్ట్ గా మీ పెన్ డ్రైవ్ లేదా హార్డ్ డ్రైవ్స్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇదంతా చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, యాజ్ ఆఫ్ నో దీనికి సంబంధించినటువంటి ప్రైస్ అయితే అప్రాక్సిమేట్లీ 25,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చేటువంటి అవకాశం
అవకాశం ఉంది. కార్డ్ ఆఫర్స్ తో మరింత అదనంగా డిస్కౌంట్ కూడా దొరికేటువంటి అవకాశం ఉంది. అంటే 10% డిస్కౌంట్ వేసుకున్నా గానీ మీకు మరొక 2500 రూపాయల దాకా డిస్కౌంట్ వస్తుంది. సో 22,500 రూపాయలకి 43 ఇంచెస్, అది కూడా QLED, అది కూడా అల్ట్రా హై డెఫినేషన్ 4K టీవీ అన్నట్లయితే గనక బ్లైండ్ టేక్ అని అంటాను. అండ్ ఇది చిన్న బ్రాండ్ ఏం కాదు, హైసెన్స్. అండ్ వీళ్ళు ఏకంగా ఇప్పుడు ప్రెసెంట్ మీకు అంటే ఈ రోజు నుంచి ఒకవేళ మీరు కనుక ఈ టీవీని పర్చేజ్ చేశారంటే అప్ టు అక్టోబర్ 15th దాకా 3 years డైరెక్ట్లీ కాంప్రెసివ్ వారంటీని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ లేదు నార్మల్ గా మీరు పర్చేజ్ చేశారంటే 2 years వారంటీ రావడం జరుగుతుంది. ఆ ప్రైస్ లో మాత్రం సింప్లీ బ్లైండ్ టేక్ అని అంటాను. బట్ దీంట్లో విడా OS ఉంటుంది. ఇది ఒక క్వైట్ సిమిలర్ ఆపరేటింగ్ సిస్టమే, చాలా స్మూత్ గా ఉంటుంది కంపేర్డ్ టు ద గూగుల్ లేదా రెస్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్ తో పోలిస్తే. ఎనీవే, ఒకవేళ మీరు కనుక ఈ ప్రొడక్ట్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.